వాళ్ళు అరస్తాను వాళ్ళకి నేను మమ్మల్ని కొడుకు మాకు అన్నది లేదండి. ఈరోజు పాకాల మండలానికి నాన్నగారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడున్న నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా పెద్దలందరూ కూడా నన్ను ఆహ్వానించి మేము ఘనంగా చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా రావాలని చెప్పి నన్ను ఈరోజు ఇక్కడ పిలిపించి ఇంత ఘనంగా నాన్నగారి పుట్టినరోజు వేడుకలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఒక విధంగా. ఎందుకంటే వీళ్ళు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నా, ఇంత కష్టపెడతా ఉన్నా, ఇంత బాధ పెడతా ఉన్నా మా కుటుంబాన్ని కావచ్చు, అందరినీ కావచ్చు. వైఎస్ఆర్సీపీ అంటే ఒక షిఫ్ట్ ఏదో ఒకటి, ఇప్పటికీ నాకు తెలిసి 4 షిఫ్ట్లు ఉన్నాయి. ఈ విధంగా వైఎస్ఆర్సీపీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ బేస్ చేసుకుని ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీములు రెడీ చేసి వాళ్ళందరినీ కూడా ఈ విధంగా వేధించడం నిజంగానే చాలా బాధాకరం. ఎందుకంటే రాజకీయాల్లో చాలా ఉంటాయి, వాళ్ళు విమర్శిస్తారు, మేము విమర్శిస్తాము, తప్పుల్ని ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. కానీ అక్రమంగా అరెస్ట్ చేయడము, అక్రమంగా ఇబ్బంది పెట్టడము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నేను చూస్తున్నాను. ఇన్ని సమస్యలున్నా కూడా ఈరోజు మా క్యాడర్ అందరూ కూడా, మా కార్యకర్తలు, నాయకులందరూ కూడా మేము మీ వెనకాల ఉన్నాము, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ముందుకు పోండి అని చెప్పి మమ్మల్ని పుష్ చేస్తా మేమందరం గట్టిగా ఉంటామని చెప్పి ఇంకా మాకు ఒక ఉత్సాహం ఎప్పటికప్పుడు అందిస్తా ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గ ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకులకి ఎప్పుడు కూడా మా కుటుంబం రుణపడి ఉంటుందని కూడా ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కష్ట సమయాల్లో గట్టిగా నిలబడిన మా ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈరోజు పాకాల మండలంలో ఒక 10 మంది వాలంటీర్లు, పెద్దల హేమాక ద్వారా మిగతా అందరూ కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా పార్టీకి అండదండగా ఉంటాము. ఈ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయినా కూడా ఏమాత్రం మాకు, మా ప్రజలందరికీ కూడా మంచి జరగలేదని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈరోజు వాళ్ళ వాయిస్ ఈరోజు వినిపించి కండువా మేము కప్పుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు ధైర్యంగా వచ్చిన ముందు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పకుండా ఇంకొక 3 ఏళ్లు మన ఓపిక పడితే మన జగనన్న మళ్ళీ వస్తాడు, మళ్ళీ రాజన్న పాలన తెస్తాడని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను హామీ ఇస్తూ అందరం కూడా ఇదే విధంగా మన పార్టీ కోసం కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్టీకి ఒక సైన్యం అనేది ఎలా ఉంటుందో చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ద్వారా చూపిద్దామని చెప్పి ఇక ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా పాల్గొన్న, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి